Hello students, welcome back to my YouTube channel. So today's topic is the Buddhism. Buddhism stands on three pillars. First one is Buddha, second one is Sangha, and third one is Dhamma. Buddha in Buddhism యొక్క founder is Buddha. And next one Dhamma లో బుద్ధ యొక్క his teachings. అండ్ సంఘ నన్స్ అండ్ మాంగ్స్ గురించి ఇక్కడ మనం సంఘాలు తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ బుద్ధ మీనింగ్, బుద్ధ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎన్లైటెడ్ వన్ అని, అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ లైట్ ఆఫ్ ఏషియా అని కూడా అంటాం. బుద్ధ బట్ గురించి తెలుసుకున్నాం, ఎప్పుడు పుట్టారు ఏంటి అని. పుట్టింది 563 BC ఆన్ వైశాఖ పూర్ణిమ డే, వైశాఖ పూర్ణిమ రోజున జన్మించారు. ఎక్కడ? ఎట్ లుంబిని. ఇక్కడ వచ్చే బిట్స్ చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ వచ్చేసి రూపందేహి. నియర్ ఎక్కడ? దగ్గరలో ఎక్కడ? నియర్ కపిల్వాస్తు. ప్లేస్ లొకేషన్ ఈజ్ నేపాల్. బుద్ధ యొక్క ఫాదర్ నేమ్ సుధోధన అండ్ మదర్ నేమ్ ఈజ్ మహామాయ. మహామాయ బుద్ధ 7 years ఉన్నప్పుడే చనిపోయారు. సో స్టెప్ మదర్ నేమ్ గౌతమి. సో మనం బుద్ధ యొక్క ఫుల్ నేమ్ ఏం చెప్తాం? గౌతమి బుద్ధ అని చెప్తాం కదా. సో ఆ నేమే స్టెప్ మదర్ యొక్క నేమ్ని ఫస్ట్ యాడ్ చేశారు. సో గౌతమి బుద్ధ అని ఈ నేమ్ ఇక్కడి నుంచి వచ్చింది. క్లారిఫై వచ్చిందా? అండ్ నెక్స్ట్ తనకి మ్యారేజ్ ఎప్పుడైంది? 13 years ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. ప్యాలెస్ నుంచి ఎప్పుడు ఏ ఏజ్లో లెఫ్ట్ అయ్యి వచ్చారు అంటే 29 years. నెక్స్ట్ ఫస్ట్ సెరమోన్ ఎక్కడ జరిగింది? సార్నాథ్, ఎట్ సార్నాథ్. దాన్ని ఏమంటాం? దీన్ని ఫస్ట్ సెరమోన్ని ధర్మచక్ర పరివర్తం. అండ్ నెక్స్ట్ లాస్ట్ సెరమోన్ అది ఎక్కడ జరిగింది? వైశాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బుద్ధ. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మేజర్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ లైఫ్ అండ్ ఇట్స్ సింబల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.